ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. మనం ఏంటంట, ఒకరు బ్రతికి ఉన్నా ప్రభువారమే, చనిపోయిన కానీ ప్రభువారమేనంట. అయితే మనం బ్రతుకుట ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతుకుతున్నాం? మనం ఎందుకు బ్రతుకుతున్నాం? కొందరేమో ఫ్యామిలీ పోషించడానికి కోసం కష్టపడుతున్నారు కదా. కొంతమంది ఏమో ఎందుకు బ్రతుకుతున్నారంటే ఆస్తులు సంపాదించాలని. కొంతమంది సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కట్టించుకోలేదు. రకరకాలుగా లోకంలో తన సొంత కార్యముల కోసం జీవిస్తున్నారు. కానీ మనకు ఒకే ఒక లక్ష్యం, జీవించాలి, మనకి ఇల్లు ఉండాలి, మనకు అన్నీ ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యము ఏమనంటే, మనము ఎవరి కోసం బ్రతకాలంటే ఇవన్నీ ఈ లోకంలో మనం ఉండడానికి అవసరము, కానీ అవన్నీ శాశ్వతము కాదు. కానీ మనము ఎప్పుడు శాశ్వతంగా ఉండేది మనము ప్రభు దగ్గర నిత్యం ఉంటాం. కాబట్టి ఏది చేసినానో ఆయన కోసమే మనం చేయాలి. మనం బ్రతికి ఉండుట ఆయన కోసమే. ఒకరు చనిపోయినా ఆయన పనిలో ఉండి మనం చనిపోతే దానికంటే గొప్ప భాగ్యం ఏది లేదు. అయితే ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాసము ఎటువంటిది? ప్రభు కోసమా, మన సొంత కార్యాల కోసమా? మన సొంత కార్యాల కోసం అయితే మనం ఎంత ప్రయాసపడినా అది సమస్తము వ్యర్థము. కానీ మనకు ఇచ్చిన ప్రతిదీ, మన ఆరోగ్యము మనం ప్రభు కోసం పెట్టాలి. మనకిచ్చిన ధనము ప్రభు కోసం పెట్టాలి. మనకి ఇచ్చిన స్వరము మనం ఆయనని స్తుతించాలి. దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు. మనకి ఇచ్చిన తలాంతులు కూడా మనం ఏం చేయాలి? ప్రభు కోసమై ఉపయోగించాలి. హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడు వాక్యంతో ఏమంటున్నాడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. అయితే అపోస్తులు, శిష్యులు మనకు సాక్షులై, మనకు వారి జీవితాల్లో సాక్ష్యంగా, మాదిరిగా మనకు ముందు ఉంచిపోయారు. ఏమనంటే వారందరూ కూడా హతసాక్షులై, వారి జీవితము కూడా ఈరోజు బైబిల్లో రాయబడిందంటే వారు ఎంతో త్యాగము, వారెంతో ప్రయాసము, వారు ప్రజల కోసము ఎంతో దేవుని పరిచర్య ప్రయాసము, ఎంతో దుఃఖపడారు. ఎన్నో నిందలు, అవమానాలు, గాయాలు, దెబ్బలు ఎన్నో పొందారు ఈరోజు. కాబట్టి వారి ఈ బుక్లు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే అది సులువు కాదు. పరలోకం పోవాలంటే అది సులువు కాదు. అది గోయింగ్ టు హెవెన్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ ఎ స్మాల్ వే బట్ వీ హ్యావ్ టు గో. అది పరలోకము ఇరుకైన ద్వారము. అందులో ప్రవేశించాలంటే అందరూ ప్రవేశించలేరు, కొందరే ప్రవేశిస్తారు. కానీ ఆ కొందరిలో మనం ఉన్నామా లేదో చూసుకోవాలి. పరలోకంలో వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి ప్రభు కోసము, ఎంతో త్యాగం చేయాలి. నీ ధనము, నీ ఆరోగ్యము, నీ సమయము ప్రభు కోసం కేటాయించాలి. ఈరోజు చాలా మంది తన కోసము డబ్బు ఎంతో ఖర్చు పెడుతున్నారు, తమ కోసము ప్రయాసపడుతున్నారు, సమయం అంతా తమ కోసము వేచిస్తున్నారు. కానీ నీవు ఎంత సమయము నువ్వు దేవునికి ఇస్తున్నావు? ఎంత సమయము నువ్వు దేవుళ్ళో గడపగలుగుతున్నావు? నువ్వు ప్రశ్నించుకుంటే ఈరోజు జవాబు ఉందా? మనము ఈ లోకంలో ఎంత సమయం గడిపినా అది వృధా. కానీ నీవు దేవుని సన్నిధిలో 1 గంట గడిపితే అది వృధా కాదు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుట కానీ, స్తుతించుట కానీ, ఆయన వాక్యాన్ని ధ్యానించుట కానీ అది వృధా పోదు. అది దేవునితో గడిపే సమయం, దేవుని స్వరము వినే సమయం. అందుకని మనము ఈ లోక వాటి పైన మనసు ఉంచుకోకుండా, మనము ఈ లోకంలో ఉన్న వారి వల్లే కాకుండా మనము దేవుని పిల్లలం కాబట్టి పై వాటి మీద మన మనసు ఉంచాలి. హల్లెలూయా. పై వాటి మీద ఏంటంటే, మనం ఈ శరీరానికి ఆహారం ఏ రీతిగా అయితే 3 పూటలు పెడుతున్నామో, మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. ప్రతిరోజు ఉదయాన ముందు నీ ఆత్మని నువ్వు సిద్ధపరచుకొని, నీ ఆత్మనికి నీవు ఆహారం వాక్యంతో నువ్వు నీ ఆత్మని బలపరుచుకోవాలి. వాక్యము ద్వారా నువ్వు బలపడినప్పుడు దేవుని వాక్యం ఏమనుందంటే, మీరు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో మీరు వర్ధిల్లుతారు. కానీ
మనకు చాలా మంది ఏం చేస్తారంటే అన్ని విషయాలలో పరిగెత్తారు, కానీ దేవుని ఆత్మీయ విషయంలో చాలా మంది నన్ను అడిగితే ఉదయాన్నే లేచిన ప్రార్థన చేసుకున్నా అంటే ఏమంటారంటే నేను డైలీ నైట్ పడుకుంటేప్పుడు చేసుకుంటాను. దేవుడు ఏమనుంది, మొదటిగా మన వాక్యము మనము ఎప్పుడైతే దేవుని ధ్యానిస్తామో, దేవునికి చోటిస్తామో, మనకు ఏ అపాయం రాకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. అంతేగాని నువ్వు దినమంతా గడిపినాక నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యం మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, మీకు ఏది కావాలో నేను అది ఇస్తాను. అందుకని మన సమయం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. మనం మొదటిగా ఆయన ఈరోజు కూడా మన వాక్యంలో చూసాం కదా, ప్రసంగంలో మనం ఎన్నో పనులు చేస్తున్నాం కానీ దేవుని సువార్త ప్రకటించలేకపోతున్నాము, సువార్త కోసం ప్రయాసపడలేకపోతున్నాము, ఆత్మని రక్షించలేకపోతున్నాము. వీఆర్ నాట్ విన్నింగ్ ద సోల్స్, వీఆర్ నాట్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఇట్ ఈస్ ద షేమ్ ఆఫ్ అవర్ పార్ట్. Yes or no? We have to preach the gospel, we have to spread the gospel, we have to save the souls. It is a burden upon us, every believer. Hallelujah. ఇది ప్రతి ఒక్క విశ్వాసి మీద మనమందరికీ భారము బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మనం ఈరోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరము అయ్యా మా సమయం అంతా we are wasting our time, Lord forgive us, cleanse us, Lord here I am, Lord I want to preach the gospel, I want to spread the gospel. Yes Lord, here I am. దేవునికి రోజు నువ్వు జాబ్ చెప్పుకుంటావు, పరిశుద్ధాత్మ దేవునికి, దేవా నేను సువార్త ప్రకటించడానికి నేను ఉన్నానయ్యా, నేను సిగ్గుపడనేసయ్యా, నా బంధువులలో నేను చెప్తానయ్యా, నా స్నేహితుల మధ్య చెప్తానయ్యా, నా చుట్టాలలో ఇది నా ఇరుగు పొరుగు ఎక్కడున్న ప్రభనైనా నీ నామానికి సాక్షిగా ఉండాలని ఈరోజు దేవునికి అప్పచెప్పుకుంటావా? ఈరోజు సమరే స్త్రీ ఒక్క ఆమెని పట్టుకుంటూ దేవుడు ఆ రోజులలో ఆ ఒక్క స్త్రీ ఆమె ఊరినంతా మార్చింది. ఈరోజు నీవు నేను ఇక్కడ మనము దేవుడు ఒక్కరి ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలరు. ఈరోజు ఆ ఒక్కరిలాగా నీవు ఆ సమర స్త్రీలాగా నీవు కూడా నీవున్న పట్టణంని నీవున్న ప్రాంతాన్ని మార్చగలవు. నీకు అంత శక్తి ఉంది, కానీ నువ్వు వెనకాంచన వేస్తున్నావు. కానీ దేవుడి విషయంలో మనం వెనుకడుగు వేయద్దు. హల్లెలూయా. సమర స్త్రీ ఆమె పాపము చేసినప్పటికీ దేవుడు ఆమెను వాడుకుంటు. కానీ ఈరోజు నీవు నేను ధన్యురాలి, ఆయన మన పాపంని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాడు. ఆయన కొరకే నిలబడితే దానికంటే గొప్ప జీవితం ఏమీ లేదు. నీవు ఆయనకి ఏమి ఇచ్చినా తీరదు, కానీ ఆయన పనికై ఆత్మల భారం కొరకై ఈరోజు దేవుని అడుగుదామా? అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి పరిశుద్ధాత్మ దేవా, అవును ప్రభా, ఇదిగో శిష్యులైతే బ్రతుకుటైతే ఇదో బ్రతుకుట క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు వారమే అని సెలవిస్తుంది ప్రభా. అయ్యా ఇదిగో మేము తినుట క్రీస్తు కొరకే, మేము ఏది చేసిన క్రీస్తు కొరకే అని అంటున్నారు ప్రభా. అయ్యా మేము కూడా ఇదిగో క్రీస్తు కొరకే జీవించుటకు ఆయన ప్రభా, ఈ లోకంలో క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రభా నేను అనేకులను రక్షించాడు ప్రభా, అనేకులను శిష్యులుగా తయారు చేశారు ప్రభా, అలాంటి భారము బాధ్యత ప్రార్థన అయ్యా ప్రభనైన తండ్రి, మరి అలాంటి హృదయము మాకు దయచేయమని అడగండి. పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడు నాయనా. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని ఇదిగోనైనా నీ యొక్క మా పాదములు ఇదిగోనైనా అనేకులకు సువార్త ప్రకటించేవారుగా మేము ఇదిగోనైనా తన అనేక ప్రాంతాలు వెళ్ళుటకు మా పాదాలు సిద్ధపరచమని, మా నోటిని బూరగా వాడుకోమని, మేము సువార్త చెప్పినప్పుడు వినగలి చెవులు గ్రహించి మనసు దయచేయండి అయినా. అయ్యా ఇదిగో నీ పని విషయమే భారము బాధ్యత కలిగి మేము జీవించుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని ఈ రోజు నిలబెట్టుమని, ఈ రోజు నుంచి ఇదిగో అనేకుల కొరకు భారంగా నేను తండ్రి, నేను రోగుల కొరకు అనేకుల కొరకు మేము నేను ప్రార్థించుటకు సహాయం దయచేయండి. మా అధికారుల కొరకు ప్రార్థించుటకు, మా దేశ నాయకుల కొరకు ప్రార్థించుటకు సహాయం దయచేయండి. మా అధికారుల కొరకు తండ్రి సహాయం దయచేయమని యేసయ్యానికి స్తోత్రము. హల్లెలూయా. నీ భాష